ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బృందాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలనో ఆ నింపుకోవడం కోసమే హిల్టన్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చిండు. ఈ పాలసీ ద్వారా మీ జేబులు నింపుకోవడం కోసం ఈ పాలసీ వచ్చింది. కానీ తెలంగాణలో ఏ ప్రజలకు మేలు చేయడానికి కానీ ఏ ప్రాంతానికి కూడా మేలు చేయడానికి కానీ ఈ హిల్ట్ పాలసీ రాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం దోపిడీ కోసమే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదాయానికి గండి పడిస్తూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ భూముల ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి పేరు మీద ఓ పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాడు ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు దోపిడీ చేస్తే మీరు ఈరోజు రియల్ దందాలో లక్షల కోట్లు దోపిడీకి సిద్ధమయ్యే కాదు దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములను అమ్మడానికి ఆ రోజు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇంతకుముందు వెంకటరమణారెడ్డి చెప్పింది, గతంలో మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి చూసుకోండి. మీరు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి ప్రతి వీడియోని ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోండి, రివైజ్ చేసుకొని చూసుకోండి. మీరు ఏం మాట్లాడిండ్రు, ఈరోజు మీరు ఏం చేస్తున్నారని మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే కేంద్రం నిధులు ఇస్తలేదనేటువంటి మాటలు, అబద్ధాలు చెప్పే మాటలు ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసింది మీరు. ఇప్పటిదాకా డిఏలు 5 డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పిఆర్సీ లేదు. 317 జీవో రాగానే అమలు చేస్తామని ఇప్పటిదాకా దాన్ని అమలు ఊసేలేదు. ఇక హోంశాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చిందా జూన్ నెలలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కంప్లైంట్ను అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలే. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ పైన ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇంటి ముందు రోజు ఆ ఏసీపీ కార్ పార్క్ చేస్తున్నాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆమె చాలా హరాజ్ చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ జూన్లో ఇస్తే ఇప్పటిదాకా కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. అంటే మీ హోంశాఖ మీ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా చేస్తున్న విషయం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒకసారి సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళల మీద దాడులు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి మోసాలకు ఆత్మహత్యలు, గ్రామ సర్పంచులు ఎంతో మంది మీరు రాగానే గ్రామ సర్పంచ్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రామ సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారంలోకి రాగానే సర్పంచ్లకు నిధులు ఇస్తామని చెప్పారు, వాళ్ళ పెండింగ్ బిల్లులని ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకా వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈనాటి కూడా సర్పంచులు చెప్తా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచులుగా ఉన్నవాళ్ళు ఈనాడు మాజీ సర్పంచులంతా రీసెంట్గా మాజీ లేని వాళ్ళంతా సర్పంచులకు మీరు పోటీ చేయకండి, అన్యాయం అయిపోతారు, ఈ ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు, మోసం చేస్తే ఏంటటువంటి మాట. గెలిస్తే ఇనానిమస్ చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 10 లక్షలు ప్రకటించి నేటి కూడా వాటిలో అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మేము 10 లక్షల రూపాయలు గ్రామానికి పంచుతామని చెప్తున్నాం. ఇనానిమస్ అయినటువంటి గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు. ఇది మరొక పెద్ద భారీ మోసం. ఈ 2 ఏళ్ల నుంచి ఒక పైసా ఇవ్వనోళ్ళు రేపు మీరు భవిష్యత్తులో ఇస్తారంటే
ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే శిశుపాలుడు తప్పులను శ్రీకృష్ణుడు లెక్కబెట్టినట్టు రేవంత్ రెడ్డి మోసాలను ఇలా తెలంగాణ ప్రజలు లెక్క పెడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ ప్రజలు లెక్క పెడతా ఉన్నారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మార్పు రావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఇవాళ మార్పును కోరుకుంటున్నారు. నేటి నుంచే మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచే మీ మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు ఎన్ని రకాలుగా ఈరోజు మా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడకుండా అడ్డుకున్నా, వాళ్ళకు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నా, మీరేమో కేంద్రం దగ్గర పోతారు, ప్రధానమంత్రి గారిని టైం అడుగుతారు. మీరు టైం అడగంగానే మా ప్రధానమంత్రి గారేమో ఇక్కడ ఆపోజిషన్ ముఖ్యమంత్రి అయినా నీకు సమయం ఇస్తారు, తెలంగాణ ప్రాంతానికి అవసరం ఉన్నటువంటి మీ రిప్రజెంటేషన్స్ అన్ని గౌరవించి నిధులు ఇస్తారు. మీరేమో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు టైం అడిగితే మీరు టైం ఇవ్వరు. ఆ నియోజకవర్గాల అభివృద్ధికి ఏ విధంగా మీరు సహకరించరు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. మరి మీకు అదే రకంగా ఈరోజు పార్టీలు ఏమున్నా ప్రతి గ్రామము అభివృద్ధి జరగాలి, ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలనేటటువంటి ఆలోచన మరి మీకెందుకు లేదు? మా నరేంద్ర మోదీ గారికి ఉన్నట్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మోదీ గారు ఎవరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆ రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మీరు రైజింగ్ తెలంగాణ అంట, రైజింగ్ తెలంగాణ ఇన్ కరప్షన్, రైజింగ్ తెలంగాణ కరప్షన్ లో రైజింగ్ తెలంగాణ, అంతే తప్ప అభివృద్ధిలో కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క బీదరికాన్ని దూరం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ విద్య వైద్యంతో పాటు ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి జరగాలి, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి జరగాలనేటటువంటి ఒక లక్ష్యంతో